మున్సిపల్ పరిధిలోనే భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు మాజీ ఉప సర్పంచ్ శివనరసింహులు. ఇక బ్రాహ్మణపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ప్రభుత్వ భూమి కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నాడని ఆరోపించారు. ఇదే విషయంపై మాజీ ఉప సర్పంచ్ శివనరసింహులు ఆర్టీఓకు, మున్సిపల్ కమిషనర్కు, తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఒక 20 ఏళ్ల క్రితము మాజీ సర్పంచ్ సుశీల సర్పంచ్గా ఉండే ఆమెకు వాళ్ళ భర్త అంజాగౌడు వాళ్లకు ప్రభుత్వ పనులు చేస్తే బిల్లులు రాలేవని గ్రామ పంచాయతీ జాగాలో ఒక ఇల్లు కట్టుకుంటూ ఈ గతంలో ఆఫీసర్లకు కూడా చెప్పాను. కమిషనర్ సార్కు కాంప్లైంట్ ఇచ్చాను, స్పందించలేరు. మళ్ళీ ఈరోజు ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి కాంప్లైంట్ ఇచ్చాను. గ్రామ పంచాయతీ జాగాలో బిల్లులు రాకపోతే ఇల్లు కట్టడం ఇది ఎంత కరెక్ట్? ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆయనకు ఒక 15 ఎకరాల పొలం ఉంది, ఆర్థికంగా ఉన్నాడు. బిల్లు రాకపోతే గ్రామ పంచాయతీ జాగాల గ్రామ పంచాయతీని కాపాడే గ్రామ పంచాయతీ ప్రభుత్వ భూములు కాపాడే ప్రజాప్రతినిధులే ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టడం ఎంత కరెక్ట్ కాదు. వీటిపై కఠిన చర్యలు తీసుకొని యాక్షన్గా అక్కడ లీగల్గా ఏముందో అది యాక్షన్ తీసుకొని వీటిపై చర్యలు తీసుకోవాలని నేను బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాను. మున్సిపల్ కమిషనర్కు గతంలో ఇచ్చాను, వాళ్ళు చూస్తామన్నారు. ఈరోజు కూడా మున్సిపల్ కమిషనర్కు కాంప్లైంట్ ఇచ్చాను. అఫీషియల్గా